వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. వందే మాతర గేయ 150 వసంతాల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశభక్తి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని వ్యాఖ్య. అటవీ అమరవీరుల దినోత్సవంపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అడవుల్ని రక్షించేందుకు కృషి చేస్తున్న అటవీ సిబ్బంది ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని హామీ. ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు, 8 మంది మృతి. ఢిల్లీలో హై అలర్ట్. దేశభక్తి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని జాతీయ గేయమైన వందే మాతరం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశభక్తితో మెలగాలని సీఎం చంద్రబాబు సూచించారు. బ్రిటిష్ పాలనలో నలిగిపోతున్న జాతిని వందే మాతరం మేల్కొల్పిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన వందే మాతర గేయం 150 వసంతాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1875 నవంబర్ 7వ తేదీన బెంగాల్లోని గంటపాలపార అనే చిన్న గ్రామంలో పుట్టిన ఈ గేయం భారత జాతిని ఐక్యం చేసిందని గుర్తు చేశారు. బ్రిటిష్ పాలనలో ప్రజలు అణచివేత, బానిసత్వం, నిరాశ, నిస్పృహల్లో ఉన్న సమయంలో బంకిం చంద్ర చటర్జీ తన కలం ద్వారా దేశాన్ని జాగృతం చేశారు. బ్రిటిష్ పాలకులు దీనిని నిషేధించడంతో పాటు ఎంతో మంది ఉద్యమకారులను అరెస్ట్ చేశారు, తూటాలు పేల్చారు. అయినప్పటికీ పలువురు యోధులు మరణించే చివరి క్షణాల్లో కూడా వందే మాతరం అంటూ ప్రాణాలు విడిచారు. 1907లో బిపిన్ చంద్రపాల్ తెలుగు నేలపై ఈ గేయాన్ని పాడారు. ఆ సమయంలో గాదిచర్ల హరిసర్వోత్తమరావు రాజమండ్రిలో పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ నెల 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పాటు వందే మాతర ఉత్సవాలను జరుపుకుంటున్నాం. మొత్తం 4 దశలుగా నిర్వహిస్తాం. మొదటి దశను నవంబర్ 7 నుంచి 14 వరకు ప్రారంభోత్సవంగా, రెండవ దశ 2026 జనవరి 19 నుండి 26 వరకు గణతంత్ర వేడుకలుగా, మూడో దశ ఆగస్టు 7 నుండి 15 వరకు హర్ ఘర్ తిరంగా వారోత్సవాలుగా, నాలుగో దశ నవంబర్ 1 నుంచి 7 వరకు ముగింపు వారోత్సవంగా జరుపుతామని చెప్పారు. నాడు అందరిలో కూడా జాతీయ భావన, ఐక్యత తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపిన నినాదం వందే మాతరం. ఒక్క 69 సెకండ్లు ఈ గేయం స్వాతంత్ర ఉద్యమాన్నే మలుపు తిప్పింది. ఈ విశిష్ట గేయానికి ఇప్పుడు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వకారణం. భారత జాతిని నడిపించిన వందే మాతరం గేయానికి ఇది మనం ఇచ్చే గౌరవం. 1875 నవంబర్ 7న బెంగాల్లోని కంటలపార అనే చిన్న గ్రామంలో పుట్టింది వందే మాతరం. బ్రిటిష్ పాలనలో అణిచివేత, బానిసత్వం, నిరాశ, నిస్పృహలు నిండిన రోజులవి. సరిగ్గా ఆ సమయంలో బంకిం చంద్ర చటర్జీ గారు తన కలం ద్వారా దేశాన్ని మెలుకొల్పాడు. మాతృభూమిని దేవతలా భావించి వందే మాతరం పాట రాశారు. అది జాతీయ భావానికి తొలి జ్యోతి అయింది. తన రచన ఆనందమఠం నవల ద్వారా దీనికి ప్రజల్లో చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధికారికంగా ప్రకటించడం, ఈ రోజుకి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో మనం పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటున్నాం. ఏడాది పాటు వందే మాతరం ఉత్సవాలని జరపాలని మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఆకాంక్షించారు. ఈ వేడుకలు 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఒక సంవత్సరం పొడవునా జరుగుతాయి. మొత్తం 4 దశలుగా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. మొదటి దశ నవంబర్ 7 నుంచి 14 వరకు, ఇది ప్రారంభ వారోత్సవం. రెండో దశ 2026 జనవరి 19 నుంచి 26 వరకు రిపబ్లిక్ డే దినోత్సవాలు వారమంతా జరుపుకుంటాం. మూడో దశ 2026 ఆగస్టు 7 నుంచి 15 వరకు స్వాతంత్ర దినోత్సవం, హర్ ఘర్ తిరంగా, ఈ రెండు కలిపి జరుపుకుంటాం. నాలుగో దశ 2026 నవంబర్ 1 నుంచి 7 వరకు ముగింపు వారోత్సవం. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది శాశ్వతంగా ప్రతి ఒక్క భారతీయుడు అనునిత్యం నెమరు వేసుకోవాల్సిన గీతం,
దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అడవుల్ని రక్షించేందుకు కృషి చేస్తున్న అటవీ సిబ్బంది ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వారికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం సంజీవని ద్వారా అవసరమైన చర్యలు చేపడుతుందని ప్రకటించారు. రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆయన స్పందించారు. అటవీ సంపదను, వన్యప్రాణులను రక్షించే క్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. ప్రతి అమరవీరుని వెనుక ఒక కుటుంబం ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాల పక్షాన నిలిచి వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్లు తీవ్ర కలకలం రేపింది. ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన ఓ స్విఫ్ట్ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా ఈ పేలుడు దాటికి అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఈ ఘటనలో అనేక వాహనాలకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. భారీ శబ్దాలతో అక్కడి వారు వణికిపోయారు. పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరంలోని ఐటీఓ వరకు వినపడింది. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులతో పాటు అగ్నిమాపక దళాలు అక్కడకు చేరుకున్నాయి. 25కు పైగా అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పేశాయి. ఈ ఘటనతో ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. लोग भी तो मरे होंगे, पक्की बात है। इसमें गाड़ियों में बैठे होंगे। అర్హులైన పేదలందరికీ కూటమి ప్రభుత్వం ఇల్లు లేదా ఇంటి స్థలం కేటాయిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల అనంతపురం జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారం చేపట్టిన రీతిలోనే అన్ని జిల్లాల్లోనూ ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ చూపాలని ఆదేశించారు. కూటమి ఎమ్మెల్యేలు ఎవరు ఏ తప్పు చేసినా ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యత తీసుకొని సమస్య పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలు ముగిశాక తాజా పరిణామాలపై సీఎం కొద్దిసేపు సహచర మంత్రులతో మాట్లాడారు. పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై వీడియో తీయించారని, త్వరలో దాన్ని బయట పెడతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. విశాఖలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుపై యువతకు అవగాహన కల్పించాలని మంత్రులను సూచించారు. నేటి యువత, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, తీసుకుంటున్న చర్యలు, కష్టపడుతున్న తీరు రేపటి తరానికి అర్థమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సదస్సులో చేపట్టే చర్చలు, జరిగే ఒప్పందాలు పాఠశాల విద్యార్థులకు చేరేలా మంత్రులు చూడాలని దిశానిర్దేశం చేశారు. పేదలందరికీ ఇళ్ల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని, అలానే నివాస స్థలం లేని వారి జాబితా రూపొందించి అందరికీ దక్కేలా చూడాలన్నారు. ఏడాదిలోగా నివాస స్థలం లేని వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు ఉండాలన్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకొని కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పులు చేస్తే సరిదిద్దాలని సూచించారు. దేశంలోని వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో పాడి పరిశ్రమల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశుసంవర్ధక శాఖలోని క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని పశువర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం ఎదుట డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామన్న మాట్లాడుతూ, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. డిఎస్సి పోస్టులు భర్తీ చేసే విధంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులపై కేబినెట్లో చర్చించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈరోజు డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖలో ఈరోజు అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏదైతే పోస్టులు వేకెన్సీ ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పి డివైఎఫ్ఐగా ఈరోజు శాంతియుతంగా పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఈరోజు క్యాబినెట్ జరుగుతూ ఉంది, క్యాబినెట్లో చర్చించాలి. ఈరోజు దేశంలోనే పశు సంపదలోనే పశుగ్రాసంలోనే అగ్రగామి అని చెప్పి చెబుతున్నారు. అంతేకాదు నీతి ఆయోగ్ కానీ అనేక సర్వేలు కూడా చెబుతుంది కూడా అదే. ఈ నేపథ్యంలో ఈరోజు వ్యవసాయానికి అత్యంత కీలకమైనటువంటి పశు సంపద అత్యంత అవసరము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించాలా, అట్లాగే ఆ శాఖ మంత్రి గారు అట్లాగే అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ శాఖలో ఖాళీగా ఉన్న ఏహెచ్ఏ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము ఆందోళన చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇట్టే నిర్లక్ష్యంగా నిరుద్యోగుల పట్ల ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే చలో విజయవాడ కూడా డివైఎఫ్ఐగా చేస్తాం. ఇప్పటికైనా ఏహెచ్ఏ పోస్టు భర్తీ చేసి ఈరోజు పశువులను కాపాడండి, మనుషులను కాపాడండి, రైతులకు సహాయకారిగా ఉన్నటువంటి అవసరాన్ని తీర్చమని చెప్పి మేము డివైఎఫ్ఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి ఏదైతే పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు చెప్పారో అవి కేవలం పాదయాత్ర మాత్రమే పరిమితమైన తప్ప ఆచరణలో ఎక్కడ కూడా ఒక పోస్టు భర్తీ చేసిన పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. అందుకని ఈరోజు మేము డివైఎఫ్ఐగా అడుగుతున్నాం, ఇప్పటికైనా ఈరోజు క్యాబినెట్ ఇప్పటికి దాదాపు 20 సార్లు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20వ ఈరోజు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో కంపెనీలకు వేల భూములు వివిధ రూపాల్లో అన్ని దారాదత్తం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల పట్ల కానీ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు మాత్రం కానీ లేదా పశువధ శాఖలో గత 3 సంవత్సరాల నుంచి అనేక మంది నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన విద్యను కూడా పూర్తి చేసుకొని ప్రాక్టీస్ పూర్తి చేసుకొని ఈరోజు నోటిఫికేషన్ వస్తే ఉద్యోగాలు అప్లై చేసుకుంటే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పశువధ సమగ్ర చేస్తున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులను ఈరోజు నట్టేట ముంచే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అందుకని ఇప్పటికైనా అడుగుతున్నాం, ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ కలుపుకొని ఇందాక మా రాష్ట్ర కార్యదర్శి చెప్పినట్టుగానే చలో విజయవాడ పిలుపునిస్తాం. అవసరమైతే మరిన్ని పోరాటాలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బ్యాంక్ గోదాంలోని మొదటి అంతస్తు కళ్యాణ మండపం, 2వ అంతస్తు భోజనశాలగా నూతనీకరణ పనులను శంకుస్థాపన చేసిన గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎంతగానో శ్రమిస్తుందని ఆయన తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు కలకోటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర సహకార బ్యాంక్ నిధులు సుమారు 1.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకారీ పరపతి సంఘం గోదాముల మొదటి అంతస్తు, 2వ అంతస్తుకు శంకుస్థాపన నిర్వహించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణా జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ సహకార బ్యాంక్ ఫలాలను గ్రామంలోని రైతులు, గ్రామస్తులు మంచిగా ఉపయోగించుకుంటున్నారు అని చెప్పారు. సుమారు ఇక్కడ 40 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయని, 39 కోట్లు రైతులకు రుణాలు ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఎందుకోసమైతే సహకార బ్యాంక్ నిర్మాతలు సహకార పరపతిని నిర్మించారో అది ఈ గ్రామంలో అమలు అవుతుందని, గత 5 సంవత్సరాలు దురదృష్టకరమైన పాలన నుండి కూటమి ప్రభుత్వం మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని కాపాడుతూ సహకార సంఘాలను మరింత బలోపేతం చేస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆయన దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చా, అది ఇందాక మీరు చూశాడు. గన్నవరం నేను డీసీసీబీ చైర్మన్గా 13-14 రోజులు పనిచేస్తున్నాను. జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాలకి సర్వీస్ చేశా, కానీ దురదృష్టం గన్నవరం నియోజకవర్గానికి చేరేని పరిస్థితి. దానికి కారణాలు అనేకమైన ఇప్పుడు మాట్లాడుతూ సహేతులు కాదు. కానీ నేను ఆ రోజున 5 బ్యాంక్ చైర్మన్లు తీసేసి ఏ గ్రామ బ్యాంక్ ప్రెసిడెంట్ కూడా నా దగ్గరికి రావడానికి భయపడే పరిస్థితి కాదని వచ్చి ఆడల్లో 22 మంది బ్యాంక్ ప్రెసిడెంట్ నాతో పాటు పార్టీ మారి 6 సిట్టింగ్ బ్యాంక్ ప్రెసిడెంట్లు, 21 మంది మాజీ చైర్మన్లు, అంటే 27 మంది 40 మంది ఉంటే ఈ నియోజకవర్గంలో నేనేమీ చేయకపోయినా, నేను ఓటమి పాలైనా, రిగ్గింగులతో 250 ఓట్లతో గెలిచిన ఆ తర్వాత అంతమంది నాతో దాదాపు 31 గ్రామాల పార్టీ అధ్యక్షులు కానీ వీళ్ళందరూ పార్టీ మరి ఒక ఏఎంసీ మాజీ చైర్మన్ కానీ, అలాగే గన్నవరం ఎక్స్ఎంపీపీగా పనిచేసిన యాదవ్ సోదరిమణి తుమ్మిలి ఝాన్సీ గారు సర్పంచ్ ఎంపీపీ మండలి షండీ చేసిన ఇలాంటి వాళ్ళు అందరూ చేరిన, అలాగే నున్న గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మెజారిటీ రావడమే కష్టమైన పరిస్థితి. 1500 ఓట్ల మెజారిటీ టీడీపీ పుట్టినాక ఇచ్చిన ఈ గ్రామస్తులకి ఎంత చేసినా తక్కువే. ఈ పడమటి బజారులో మిగతా అన్ని చోట్ల ఎలా ఉన్నా రెడ్డి సోదరులు నా పట్ల చూపించిన ఆప్యాయతని ఎప్పటికీ మర్చిపోలేదు. ఈ గ్రామంలో 1500 మెజార్టీ అయినా, సూరంపల్లిలో 600 మెజార్టీ అయినా,
అలాగే కేసరపల్లిలో 750 మెజార్టీ వచ్చిన 5,400 ఓట్లు ఉన్న ముస్తాబాద్లో 3,800 మంది ఎస్సీ సోదరుల కూడా ఎప్పుడు 600, 1,000, 900, 550 వచ్చిన కాంగ్రెస్ 81 కోట్ల మెజార్టీ వచ్చిన పార్టీ పెట్టినాకే ఇంతవరకు మెజార్టీ అని మానికొండలో మొట్టమొదటిసారి వచ్చిన 14 పంచాయతీలు తప్ప మిగతా 64 పంచాయతీల్లో మాకు ఈ కాన్స్టిట్యున్సీ పుట్టినాకే ఎప్పుడూ లేనంత మెజారిటీని నాకు కట్టబెట్టినందుకు ఈ నియోజకవర్గ ప్రజలకు 1825 చాకరీ చేస్తానని చెప్పా. అలాగే చేస్తానని నేను భావిస్తున్నా. ఈ రోజున శాసనసభ్యులు యార్లక్ష్మి వెంకట్రావు గారు నేను నున్న గ్రామంలో నిర్మించబడిన ఇంకా నిర్మించబడబోతున్నటువంటి కళ్యాణ మండపం ఏదైతుందో దాని యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చాము. ఇక్కడ చూసినట్లయితే ఈ నున్న గ్రామ ప్రాథమిక సహకార సంఘం అనేది ఎందుకోసం అయితే సహకార వ్యవస్థ స్థాపించబడిందో ఆ యొక్క వ్యవస్థ ఫలాల్ని మరి మంచిగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి లబ్ధి పొందుతున్నారు అనేది కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం ఈ సొసైటీ ద్వారా దాదాపు 40 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. అలాగే 39 కోట్ల రూపాయలు రుణాలు కూడా అందించడం అనేది జరిగింది. అంటే ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి విధానంలో ఈ యొక్క సహకార సంఘం ముందుకు వెళ్తూ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకోసమైతే సహకార ఉద్యమ నిర్మాతలు సహకార వ్యవస్థను స్థాపించారో దాన్ని అమలు చేయటము అనేటటువంటిది నున్న గ్రామంలో మరి చాలా మంచిగా కనపడుతూ ఉంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. అలాగనే ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగనే బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే గత 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలన నుంచి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని మరి విముక్తి చేసి ముందుకు తీసుకొని వచ్చి ఈ రోజున గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుదల చేయడం కోసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిని ముందుకు తీసుకొని వెళ్ళటం కోసం ఏదైతే తపన పడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారో ఇవి అన్నీ కూడా సాకారం కాబోతా ఉన్నాయి. ప్రమాదాలు నివారించాలంటే అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం సూచించారు. నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి సీసీ కెమెరాల ద్వారా గుర్తించి జరిమానాలు విధించడం జరుగుతోందన్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఆటో కార్మికుడు, యూనియన్ల నాయకులు తమకు సహకరించాలని ఆమె కోరారు. నగరానికి ట్రాఫిక్ డీసీపీగా నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిగా 3వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రమాదరహిత నగరమే మన లక్ష్యం అనే నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ పోలీస్ విభాగానికి మంచి పేరు తేవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని నిబంధనలు ఉన్నప్పటికీ అక్కడక్కడ కొంతమంది నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రమాదం జరిగిన తరువాత బాధపడే కన్నా ముందస్తుగానే కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని ఆటోలు నడపాలన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా కాకి షర్ట్ ధరించాలని, దాని వలన ప్రయాణికులకు ఒక భరోసా ఏర్పడుతుందన్నారు. ఆటోకు సంబంధించిన రికార్డులు వెంట ఉంచుకోవాలని, తనిఖీలు చేసే సమయాల్లో పోలీసులకు సహకరించాలన్నారు. స్కూల్ పిల్లలను తీసుకువెళ్లే ఆటో డ్రైవర్లు తగు జాగ్రత్తలు పాటిస్తూ స్కూళ్లకు తీసుకువెళ్లాలని, తల్లిదండ్రులు ఆటో డ్రైవర్పై పెట్టుకునే నమ్మకాన్ని తూచా తప్పకుండా పాటించాలన్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, దీనివల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందన్నారు. సిపి గారైన రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ ఆటో డ్రైవర్స్కి ఈరోజు అవగాహన సదస్సుని 3 ట్రాఫిక్ లిమిట్స్లో మన కిషోర్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మనము ఈరోజు చేశామండి. ఆటో డ్రైవర్స్కి ఒక చక్కటి అవగాహన ప్రోగ్రామ్ని ఈరోజు కండక్ట్ చేశాము. ఇది ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరి కోసము, ఎలా పాటించాలి, పాటించకపోతే ఏ విధమైన చర్యలు ఉంటాయి, ఎందుకు పాటించాలి అనే విషయాలని ఈరోజు చాలా చక్కగా వివరించాము. వాళ్ళు కూడా వివిధ రకాలైన వాళ్ళ సమస్యలు మాట్లాడి వాటికి పరిష్కారాలు కూడా తీసుకొని చక్కగా స్పందించారు. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ ఇష్యూస్లో వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద, అలాగే ఓవర్లోడింగ్ ఆఫ్ వెహికల్స్, స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, కస్టమర్స్ ప్యాసింజర్స్తో బిహేవ్ చేయాల్సిన పద్ధతుల గురించి, ప్రవర్తన నియమావళి గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి, అలాగే డాక్యుమెంట్స్ లేకపోతే ఏ విధమైన ఫైన్స్ పడతాయి,
వెహికల్ కండిషన్ బాగాలేకపోతే ఏ విధమైన ఫైన్స్ ఇంపోజ్ అవుతాయి. అదేవిధంగా నెంబర్ ప్లేట్ కనిపించకపోతే ఎలా ఉంటుంది, వాళ్ళు యూనిఫామ్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఎట్లా, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఎలాగొస్తాయి అనే విషయాలని ఈరోజు చాలా వివరంగా వాళ్ళకి వివరించడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా స్పందించారు. ఆల్రెడీ ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చాలా కంట్రోల్ చేశారు ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్. కాబట్టి వాళ్ళు కూడా అదేవిధంగా సహకరిస్తూ మన ట్రాఫిక్ సిబ్బందికి సహకరిస్తున్నారు, ఆటో డ్రైవర్స్ అందరూను. కాబట్టి ఇలాంటి ఒకళ్ళనొకళ్ళు సహాయ సహకారాలు చేసుకొని ట్రాఫిక్, ప్రజలు, ఆటోలు వీళ్ళందరూ కూడాను చేసుకుంటే కనుక మనము చక్కటి సేఫ్ జర్నీని ప్రయాణికులకి ఇవ్వగలము, ఈ రోడ్ యాక్సిడెంట్స్ని నివారించగలము. అదేవిధంగా ఇంజురీస్ లేకుండా, డెత్స్ లేకుండా ఉండే, యాక్సిడెంట్స్ జరగకుండా కూడా మనము చేయొచ్చు. వీటన్నిటికి సంబంధించి ఈరోజు వివరించడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కనుక సిపి గారి ఆదేశాల మేరకు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురు చూడాల్సి వస్తుందని కూడా వాళ్ళని ఈరోజు వారించడం జరిగింది. థ్యాంక్ యూ. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటుతున్న గిరిజనుల జీవితాలలో చెప్పుకోదగ్గ మార్పు లేదని ఎమ్మెల్సీ జల్లి విల్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం బడ్జెట్లో 6.6% నిధులు ఖర్చు చేయాలని 1980 అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ ప్రభుత్వాలు ఆ ప్రకారం నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ గిరిజన సమైక్య ఆధ్వర్యంలో మదర్ తెరీసా విగ్రహం నుండి గిరిజన రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమిషనర్ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ 50,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ కులాలను అభివృద్ధి చేయాల్సిన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లించినట్లు కాగ్ నివేదిక బయటపెట్టిందని చెప్పారు. దేశంలోనే ఇది పెద్ద కుంభకోణమని ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లోని కొండ కోణంలో పోడు వ్యవసాయం, మైదాన ప్రాంతాలలో వ్యవసాయ రంగం కూలీలకు గాను, భవన నిర్మాణ కార్మికులకు గాను, రిక్షా కార్మికులకు గాను గిరిజనులు జీవిస్తున్నారు అని తెలిపారు. ఆ ప్రాంత గిరిజనులు అడవులలో సమీకరిస్తున్న ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గిరిజన సమస్యలపైన రాష్ట్ర ఎస్టీ కమిషన్కి వినతి పత్రం ఇవ్వడానికి అన్ని జిల్లాల నుంచి ఇక్కడ తరలి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు గిరిజన సమస్యల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. ప్రధానంగా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 500 జనాభా కలిగినటువంటి పంచాయతీలకు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఐటీడీఏకు 500 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిధులు ఉన్నాయని చెప్పేసి చెబుతున్నప్పటికీ అధికారులు కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇంతవరకు గ్రామీణ ప్రాంతాలు అనేది అభివృద్ధి జరగలేదు. ప్రధానంగా సాగునీరుకు, తాగునీరుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ సమస్యల మీద మేము రాష్ట్ర ఎస్టీ కమిషన్కి ఒక డిమాండ్తో కూడినటువంటి వినతిపత్రం ఇవ్వాలని చెప్పేసి రావడం జరిగింది. తదుపరి కార్యక్రమం ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ గారు ఉద్దేశించి మాట్లాడతారు. ఈరోజు రాష్ట్ర రాజధాని నగరమైనటువంటి విజయవాడ నగరానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు ఉన్నటువంటి గిరిజనులు తమ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి, ప్రభుత్వాలు మారినా ఈ పరిష్కారం కావట్లేదని చెప్పి వాళ్ళను గోడును వెళ్ళబుచ్చుకునేందుకు ఈ రోజున విజయవాడ నగరానికి ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం వద్దకు వచ్చి వారు మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఇవాళ ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యలు, ఆదివాసీల యొక్క సమస్యలు మీకు అందరికీ తెలుసు. ఏ నీటిపారుదల ప్రాజెక్టులు కట్టాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల్ని, త్యాగాలతో నిన్నటువంటి వారిని నిరాశ్రయం చేస్తూ ఇవాళ కడగండ్ల పాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. అడవులను కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నటువంటి ఇవాళ గిరిజనులు
వారి యొక్క జీవన సమస్య చాలా సమస్యగా ఉంది. ఇవాళ దాన్ని ప్రభుత్వం ఇచ్చేయాలని చెప్పేసి వారు కోరటం అనేది జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా ప్రాజెక్టులు కట్టిన సందర్భంలో నిరాశ్రయులకి 2014 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు కానీ మౌలిక సౌకర్యాలు కానీ వారికి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కానీ వారికి ఇవ్వనటువంటి పరిస్థితి అనేది ఉంది. అంతేకాదు వాళ్ళ యొక్క ఇవాళ మీకు అందరికీ తెలుసు విద్య లేదు, వైద్యం సరిగా లేదు. ఇవాళ గర్భిణీ స్త్రీలు ఇవాళ డోలీ మోతలతోటి దారి సౌకర్యం లేక ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ గురుకుల పాఠశాలలో పిల్లలు కూడా ఇవాళ చనిపోతున్నటువంటి పరిస్థితి అనేది రాష్ట్రంలో ఉంది. అంతేకాదు ఇవాళ దారి సౌకర్యం లేక అలానే హాస్పిటల్ సౌకర్యాలు లేక ఎంతోమంది చనిపోతున్నటువంటి అనారోగ్యాలకి జ్వరాలకి పీడితులైనటువంటి వీరందరూ ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది. వీటన్నిటి మీద వారికి ఇవ్వాల్సినటువంటి లోన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతాం. మరీ ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర బడ్జెట్లు గిరిజనుల యొక్క ఆదివాసీల యొక్క జనాభా ప్రాతిపదిక పెరుగుతున్న దాన్ని బట్టి ఆ బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి ఆ నిధులన్నింటినీ కూడా వారికే ఉండాలని చెప్పేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లాను దాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వారు చేసిన దాన్ని చట్ట ప్రకారం ఎస్టీ సప్లాన్ నిధులు వారికే వినియోగించాలని చెప్పేసి వారి యొక్క జీవన మనుగడలు ముఖ్యంగా వారికి సంక్షేమం గిరిజనులు ఆదివాసీల యొక్క సంక్షేమం అంతేకాకుండా వారి అభివృద్ధి వారి ఉపాధి వారికి విద్య వైద్యం ఇవన్నీ కూడా రక్షణ ఇవాళ ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వందే మాతర గేయ 150 వసంతాల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశభక్తి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని వ్యాఖ్య. అటవీ అమరవీరుల దినోత్సవంపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అడవుల్ని రక్షించేందుకు కృషి చేస్తున్న అటవీ సిబ్బంది ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని హామీ. ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు, 8 మంది మృతి, ఢిల్లీలో హై అలర్ట్. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.